అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చెబియం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు. మరి గురుగారు, మంగళవారం పుట్టినరోజు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? వీళ్ళు ఎలాంటి దాన ధర్మాలు కూడా చేసుకోవచ్చు అంటారు? మంగళవారం అంటేనే ధైర్యానికి ప్రతీక, చొచ్చుకుపోయే మనస్తత్వం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన మిసైల్స్ ఉన్నాయి కదా, భారతీయుల మిసైల్స్ ఉన్నాయి కదా, అది విదేశాల మిసైల్ అక్కడే పడి పేలుతుంది. కానీ మన భారతీయ మిసైల్ ఒకటి ఇలా వెళ్ళి లోపలికి వెళ్ళి చొచ్చుకుంటూ వెళ్ళిపోతుంది లోపలికి, అంటే భూతాళంలోకి భూలోకంలోకి వెళ్ళిపోద్ది అది. అటువంటి చొచ్చుకుపోయే మనస్తత్వం వీళ్ళు. అంటే ఎక్కడున్నా ఒకరిని కనిపెట్టాలన్నా, ఒకరిని పని పట్టాలన్నా వీళ్ళంత ధైర్యవంతులు, చాకచక్యం, తెలివైన వాళ్ళు ఇంకొకళ్ళు తక్కువ. అంటే ఒక్కొక్కరికి మంగళవారం పుట్టిన వాళ్ళకి మంచి మనోధైర్యం. అసలు వీళ్ళేంటంటే అసలు దేనికి భయపడరు వీళ్ళు. అటాక్ ఇంత రైట్ దూకేసే అవకాశం. మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక ఊళ్ళో నేను చేసింది, అది కూడా నేను ఒక టీవీలో చెప్పాను ఆ విషయం కూడా. సో మీకు కూడా చెప్తాను ఆ విషయం. ఏంటంటే ఒక ఊళ్ళో ఈ మంగళవారం పుట్టిన వ్యక్తికి 3 ఏళ్ల పిల్లవాడు. పొలాల దగ్గర పెద్ద బావి ఉంది. వాళ్ళ తాత మనవాళ్ళు అక్కడ ఉన్నారు, పనివాళ్ళందరూ అక్కడ ఉన్నారు. పొలాలు కోస్తున్నారు, అదే వేలు కోస్తారు కదా, కోస్తున్నారు, పంటలు కోస్తున్నారు. పంట కొత్తకు వచ్చింది. ఇది ప్రత్యక్షం జరిగింది విషయం. ఎక్కడ ఇది? షాద్నగర్ దగ్గర పోమాల్పల్లి అనే ఊర్లో. షాద్నగర్ పోమాలపల్లిలో ఎప్పుడు జరిగిందంటే ఇది ఎగ్జాక్ట్ 75-76 మధ్య జరిగింది. ఎందుకు గుర్తుందంటే వాళ్ళు నాకు చెప్పారు కాబట్టి, నాకు ప్రత్యక్షం చెప్పారు. సో వచ్చేసి ఆ తాత ఏదో సంథింగ్ పని చేసుకుంటూ బావి నిండా నీళ్ళు ఉన్నాయి. బావి దగ్గర వచ్చిన తాత దుంకుతావు అన్నాడట. తాత దుంకుతా అబ్బాయిని, మనవాడిని, ఆ చిన్నపిల్లని అనగా ఆ చిన్నపిల్ల డైరెక్ట్ దూకేశాడు దాంట్లో. అక్కడ దూకేసరికి పక్కనటువంటి పడవలు ఉంటారు కదా, కూలోళ్ళు అందరూ ఉంటారు కదా, అరే చచ్చర్రా బాపురోడు అని చెప్పేసి గబక్కన దుంకి ఆ పిల్లాన్ని తీసుకొచ్చేసి పై తీసుకొచ్చేసరికి తాత అనుకుంటారు, వీడికి ధైర్యం ఏంద్రా అంటే వీడికి అంతే, వీడు మొండి ధైర్యం కూడా అని. అంటే ఈ తర్వాత మాటలు అయితే ఆ మంగళవారం అంతే వాడు, ఆ మంగళవారం చేసిన అట్లే ఉంటే వానికి, ఆ కుజుడు అట్లా ఉంటాడు. అంటే వెన్ను కన్నారు వీళ్ళు, దుంకేసాయి. ఏదైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్తే ఏదో తెలుస్తుందిగా, ఆ రకమైనటువంటి ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. సో ఇది నాకు బ్రహ్మాండంగా ఆ తాతయ్య గారు నాకు చెప్పిన విషయం, వాస్తవంగా జరిగిన విషయం ఏంటంటే నాదే, నేనే బావిలో దూకింది. సో ఆ మంగళవారం పుట్టింది నేనే. అక్కడ నాకు తెలిసినప్పుడు మా తాతయ్య అన్న విషయం గుర్తొస్తుంది నాకు. అంటే మంగళవారం పుట్టిన వాళ్ళకి ఈ లక్షణం ఉంటుందని ఒక విషయం. కేవలం మంగళవారం ఒకటే కాదు, జాతకంలో అనేక రకాల ప్రభావాలు ఉంటాయి. ఆ పంచమ స్థానం, లగ్నాధిపత్యం, షష్టమ స్థానం, కుజుడి యొక్క ప్రభావం, ఇవన్నీ వేరే ఉంటాయి. కానీ ఆ తాతయ్య రోజు నాకు చెప్పినప్పుడు నువ్వు ఇట్లాంటి ఓడిరో, నువ్వు తక్కువడిగా అని చెప్పేసి అన్నాడు తాతయ్య. వస్తా నాకు అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే క్యూర్ అవుతుంది నీకు, ఇది జరిగిన సంఘటన ఇట్లా ఉంటుంది నీకు అని చెప్పి నాకు చెప్పడం అనేది నాకు మా అమ్మమ్మ చెప్పింది. తాతయ్య గారు కాదు, అమ్మమ్మ చెప్పిన విషయం. ఇలా జరిగిందిరా, బావిలో నువ్వు దూకావు, దాంట్లో దూకేసావు నువ్వు అని మా అమ్మమ్మ గారు చెప్పారు నాకు. సో ఇలా అంటే ఏజ్ ఆఫ్ 3 and 4 yearsకే, అంటే ఆ రకమైనటువంటి ఆలోచన ఎక్కర్లేదు, ఏదో చేద్దాం, దూకేద్దాం, ఏమవుతుందో చూద్దాం అన్నటువంటి భావన ఎక్కువ ఉండడం, ఆ దూకుడు మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను చెప్పే విషయాలు కూడా సూటిగా ఉంటాయి. కొంతమందికి హార్ట్ అవుతుంది, కొంతమందికి హట్ అయ్యి, నాకు అనవసరం, ఇవి చెప్తే రిజిస్టర్డ్ అయిపోతుందనే భావంతో చెప్తాను ఎవరికైనా సరే. ఈ లక్షణం కూడా వీళ్ళకి మంగళవారం పుట్టిన వాళ్ళకి సూటిగా మాట్లాడే తత్వం ఎక్కువగా ఉంటుంది, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ గుణం ఎక్కువే, శత్రుగుణం ఎక్కువే. ఏదైనా ఛేదించాలని మనస్తత్వం కూడా ఉంటుంది అంటే మంగళవారం పుట్టిన వాళ్ళకి. అలాగే నాకు ఏదైనా ఛేదించాలి తప్ప నాకు ఉండదు, అంటే ఆర్టిఫిషియల్గా నటించాలి, కానీ వీళ్ళకి నటించే అవకాశం ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ నాకు రాదు, కానీ నటించే అవకాశం వీళ్ళకు ఉంటుంది. ఆర్టిఫిషియల్గా వీళ్ళు నటించే గుణం కూడా వీళ్ళ ఎక్కువగా ఉంటుంది, ప్రేమ గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే దూకుడు స్వభావం ఎక్కువ, ఇందాక చెప్పినట్టుగా వాహన వేగం, వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలో ప్రావీణ్యత ఉంటుంది, రికగ్నేషన్ బాగా ఉంటుంది. పొలిటికల్గా బాగా ఉంటారు, అంటే పొలిటీషియన్ మ్యాక్సిమం మంగళవారం పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మంచి మ్యాక్సిమం వీళ్ళు పొలిటీషియన్గా, ఒక సైన్యాధ్యక్షుడిగా, అలాగే మనకి డిఎస్పీలు, ఎస్పీలు, సిబిఐ, అలాగే మనకి డీజీపీలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. తప్పకుండా వీళ్ళకి పోలీస్ సైన్యంలోను, సిఐడి డిపార్ట్మెంట్లో, సిబిఐలో కూడా వీళ్ళు ఎక్కువగా పనిచేసే అవకాశం, అంటే గూఢచర్యల్లో బాగా పనిచేస్తారు. వీళ్ళు నమ్ముకొని ఎంతటి పనైనా చేయొచ్చు, వీళ్ళు నమ్ముకొని అంతరిక్షంలోకి వెళ్ళొచ్చు, వీళ్ళు నమ్ముకొని హిమాలయాలకు వెళ్ళవచ్చు. అంటే వీళ్ళు నష్టపోతున్నా సరే, ఇబ్బంది పడుతున్నా సరే, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూసే లక్షణం వీళ్ళని నేర్చుకోవాలి మనం. అంటే పరోపకారం, సహాయం అంటారు కదా, అది వీళ్ళని చూసి నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. వీళ్ళ దగ్గర 100 రూపాయలు ఉండకపోయినా పక్క 1000 రూపాయలు అడిగి అప్పులు ఇస్తుంటారు వీళ్ళు. వడ్డీలకి ఇవ్వరు, మళ్ళీ ఉదాత్త స్వభావం, తీసుకోపర్లేదు. ఎవరైనా ఇవ్వకపోతే కూడా అప్పుల్ని వదిలే, లిమిట్, మనం సంపాదించే టాలెంట్ మన దగ్గర ఉందిగా అన్నటువంటి భావన కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే సైన్యాధ్యక్షులుగా ఉండే అవకాశం, ఇప్పుడు బిపిన్ రావత్ గారు ఉన్నారు. సో లాస్ట్ మనకు రావత్ గారు ఇది సైన్యాధ్యక్షుడు, ఆయన మంగళవారం పుట్టినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. అలాగే మీకు సునీతా విలియమ్స్, అమ్మాయి మంగళవారం పుట్టిన అమ్మాయి, చనిపోయిన అమ్మాయి బుధవారం.
ఏది కల్పనాచాలో చనిపోయిన అమ్మాయి బుధవారం పుట్టింది, గురువారం సంథింగ్ పుట్టినటువంటి అమ్మాయి. సో ఇలా మనకి రిజిస్టర్డ్ అయినటువంటి వ్యక్తుల పేరు నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులుగా, మంచి ఉన్నత స్థాయి వ్యక్తులుగా ఉండడానికి అవకాశం, ఎక్కడైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు, ప్రతి పనిని చేయగలిగేటువంటి సామర్థ్యం కూడా వీళ్ళు బాగా ఉంటుంది. వీళ్ళు అంతే ఫుడీ, మంచి భోజన ప్రియులు. నాకు తినే అలవాట్లేదు కానీ వీళ్ళు బ్రహ్మాండ తింటారు. అర్ధరాత్రి రేపు తినమన్నా తింటారు వీళ్ళు, తెల్లవారుదాం తినమని తింటారు వీళ్ళు. అంటే ఆ ఫుడీ లక్షణం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ప్లస్ దాన్ని అరిగించుకునే శక్తి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అటువంటి లక్షణాలు, దానగుణం, మంచి వ్యక్తిత్వం. మీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం సందర్శన చేయాలి. అంటే మీకు తమిళనాడులో ఉన్నటువంటి 6 సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కనుక దర్శనం చేస్తే వీరికి చాలా బాగుండే అవకాశం. ఆరోగ్య విషయంలో వీరికి అంతగా అనారోగ్యాలు తక్కువ, ఆపరేషన్లు అవుతాయి వీళ్ళకి. అంటే అపెండిసైడ్లు అట్లాంటి ఆపరేషన్లు, ట్రాన్సిస్ ఆపరేషన్స్, ఇలాంటి మేజర్ ఆపరేషన్ అయినా డాక్టర్ కనుక ఒక 3 నెలలు పడుతుందమ్మా కోలుకోవడానికి అన్నా కానీ వీళ్ళు 3 రోజుల్లో లేచి కూర్చుంటారు. అంత రికవరీ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంత రికవరీ ప్లస్ హెల్దీ బాగా ఉంటారు. ప్లస్ ఒకవేళ వీళ్ళకి భోజనం లేకపోయినా సరే 4 రోజులు ఉండగలుగుతారు వీళ్ళు. భోజనం లేదు, మంచిలా ఉంది, ఒక అరటిపండు తిని ఉందాలే, అలాంటి లక్షణం కూడా ఉంటుంది. ప్లస్ ఎక్కడైనా ఉంటారు వీళ్ళు. మీరు 5 స్టార్ తాజ్ హోటల్లో ఉన్న ఆ లెవెల్ మెయింటైన్ చేస్తారు. పూరి గుడిసెలో ఉంటారు. సో వెరీ కంఫర్ట్. అసలు పూరి గుడిసెలో గడ్డి వేసుకొని గడ్డి మీద పడుకుంటారు. ఏ చలి పెడితే ఆ గడ్డినే కప్పుకుంటారు. 5 స్టార్ హోటల్లో ఏసీ వేసుకుంటారు, మంచిగా మంచి బ్లాంకెట్, స్మూత్ బ్లాంకెట్ కప్పుకుంటారు. 250 రూపాయల కాఫీ, 500 రూపాయల కాఫీ తాగుతారు. గుడిసెలో ఉంటే గంజి కూడా తాగుతారు. అంటే వీరు డౌన్ టు ఎర్త్. అసలు వీళ్ళని ఏ క్షణమైన వీళ్ళు అట్లాంటి ఉండే లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉండే తత్వంగా చెప్పవచ్చు. కానీ కోపిష్టి, మహాకోపిష్టి, భరించడం కష్టంగా ఉంటారు. వీళ్ళని భరించడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే వీళ్ళతో మనం ఏ పనైనా ముందుకు వీళ్ళని నమ్ముకొని ఏ పనైనా చేయగలిగే అవకాశం బలంగా ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. వెరీ ప్రీ ప్లాన్డ్గా ఉంటారు. అంటే సంపాదన మక్కువ ఉంటుంది. బట్ కూడబెట్టే విషయంలో కూడా వీళ్ళ కోసం కాకుండా భవిష్యత్తుకు అవసరాల కోసం పిల్లలకి కూడబెట్టగలిగేటువంటి ఒక తత్వం కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను నేను. లగ్నం, రాశి, గ్రహాధిపత్యం, నక్షత్రాధిపతి ఇవన్నీ కూడా ఉంటాయి. షోడశ వర్గు, భావచక్రం, నవాంశ, షోడశాంశ, ఖవేదాంశ, షష్ఠి అంశ, అష్టక వర్గు బోలెడు ఉంటాయి. ఇవన్నీ చెప్పేటువంటి జాతకం వేరు. ఇది కేవలం వారంలో పుట్టిన వాళ్ళ వ్యక్తిత్వం ఇలా ఉంటుందని కేవలం మీ ఉత్సుకత కోసం చెప్పే విషయాలే. అందరి లక్షణాలు అందరిలో ఉండాల్సిన రూల్ ఏం లేదు కదా. ఆ విషయాన్ని గమనించుకొని మిమ్మల్ని అన్వయించుకొని కామెంట్ చేయండి. గురుగారు, అలాగే నేను నా సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు విన్నాను, అమావాస్య రోజు ఆడపిల్లలు పుడితే చాలా ఆ ఇంటికి అభివృద్ధి బాగుంటుంది, అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఎవరికి చెప్పకూడదు అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం అంటారండి? అసలు అటువంటివన్నీ కూడా అద్భుత కల్పనలు. అంటే కేవలం అమావాస్య ఆడపిల్ల పుడితే అంటే లక్ష్మీదేవి, మనకి దీపావళి అప్పుడు లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం కదా, ఆ రోజు అమ్మవారు జన్మించిందని చెప్పి కొంతమంది అంటారు. ఆ రోజు అమ్మవారు జన్మించింది కాబట్టి అంటారు. అక్కడ అమ్మవారు జన్మించలేదు. అక్కడ సత్యభామ చేతుల మీదుగా అది వాడు చంపబడ్డాడని చెప్పేసి మనకి కథ చెప్తుంది. అక్కడ కూడా మనకి సత్యభామ ఎట్టి వయసులో ఆయన చంపలేదు, అది గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు మాత్రమే చంపాడు. సత్యభామ అనేది అబద్ధం అది కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజు అమావాస్య అయింది కాబట్టి, అమావాస్య వచ్చి లక్ష్మి ఉద్భవించింది కాబట్టి, అమ్మవారు ఆవిర్భవించింది కాబట్టి ఆ రోజు చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. మంచిదే, లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు అమావాస్య కాబట్టి వెలుగు నింపడానికి అమావాస్యైనా వెలుగు నింపడానికి అమ్మవారు ఉద్భవించింది కాబట్టి ఆ రోజు ఆడపిల్ల పుడితే, లక్ష్మీ ఆడపిల్ల పుడితే మనకి ఇంటికి మంచిది అని చెప్పారు. ఈ అమ్మాయి పుడితే చెప్పొద్దు అంటే చెప్పుకుంటే ఎలా ఉంటారు? అసలు ఎలా ఉంటారు? కామన్ సెన్స్ అనుకుంటారుగా. చెప్పుకుంటే చెప్పొద్దు ఎలా అనుకుంటారు? ఇంటి పక్క తెలుస్తుంది, ఆంటీ తెలుస్తుంది, ఆ ఇంటికి తెలుస్తుంది, ఈ ఇంటికి తెలుస్తుంది, అందరింటికి తెలుస్తుంది, అందరి ఆంటీలకు తెలుస్తుంది. ఇంకేమైతే అందరు ఆంటీలు అంటారు కదా. ఒక 70 ఏళ్ళ ఆంటీ అమ్మాయి ఆవిడ కూడా పక్క 72 ఏళ్ళ ఆవిడ ఆంటీ అంటారు. ఇది ఎక్కడి ఆంటీ? నాకు అది యాంటీ వర్డ్స్ తీసి పడేదమ్మా. మంచిగా అక్క, బావ, అక్క అమ్మ కూడా బావనగా నేను మరదలు సరసా వాడతాడా? మా ఊళ్ళల్లో ఇదే ఉంటుంది. మా ఇంట్లో ఇప్పుడు నేనే అంతే, ఎవరింటికి వెళ్తాను అనుకోండి, గ్రూప్ ప్రశ్నకి వెళ్తే అమ్మాయి అక్క ఎట్రాండి అక్క ఇక్కడ చూసుకో, ఆయన మొగుండి బావ అంటారు. నేను బావ ఎట్రా అంటే బావ అంటే అక్క మొగుడు అవుతాడా? అంటే ఆ వరుసలో పిలుచుకోవడం వల్ల ఆత్మీయత బాగా పెరుగుతుంది. అక్క ఇక్కడ కూర్చో, అక్క నువ్వు ఇక్కడ కూర్చో, బావ నువ్వు ఎందుకు పోతావు, అందరు నవ్వుతుంటారు. ఏంది అయ్యగారు అందరినీ కలుపుకుంటాడు మంచిగా. ఎవరైనా పొరపాటు నచ్చి మామ ఇటురామా అంటే ఓ మామ పిలుస్తుంది నీకు ఇటురా అంట నేను కూడా. అంటే ఆ వెంటనే ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అంతే తప్ప ఇక్కడ అందరికీ తెలుస్తుంటుంది కనుక కాబట్టి మీరు అమావాస్య పుట్టిన ఆడపిల్లకి లక్ష్మీప్రదం, దాన్ని కాదనట్లేదు. మంచి యోగం ఉంటుంది, ఇంటి కలిసి వస్తుంది. అసలు ఆడపిల్లని ఇల్లు అడవి లాంటిది. ఆడపిల్ల ఉన్న ఇల్లు అద్భుతమైనటువంటి వనం, అద్భుతమైనటువంటి స్వర్గం అది. కాబట్టి ఆడపిల్ల ఉన్న ఇల్లుకే అపురూపమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. ఆడపిల్లని అడవి కాబట్టి ఆడపిల్ల ఉన్న ఇంటికే మంచిది. కాబట్టి అమావాస్య పుట్టినా, శుక్రవారం పుట్టినా, బుధవారం పుట్టినా, ఏ వారం పుట్టినా ఆడపిల్లకి అత్యుత్తమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఆ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతుంది, దాని ఎటువంటి అబద్ధం లేదు. అది ధర్మజాత ఆడపిల్ల ఇంటికి అలువేలు మంగా సమేత లక్ష్మీ స్వరూపము. దాని గురించి మీరు కంగారు పడక్కర్లే. అలా అని చెప్పేసి మగవాడిని తక్కువ ఎక్కర్లే. మగవాడు విష్ణు స్వరూపుడు, నారాయణ స్వరూపుడు. కాబట్టి అక్కడే మీకు ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా అన్నజల్లైతే శివుడు లక్ష్మి అనుకుందాం.
భార్యాభర్తలు అనుకుంటే నారాయణ స్వామి లక్ష్మీదేవి అనుకుందాం, దాని పిల్లలైతే నారాయణుడు పార్వతీదేవి అనుకుందాం. వాళ్ళ దగ్గర కదా, ఇటు వరుస అటు వరుస కదా. కాబట్టి అమ్మాయి ఎప్పుడు పుట్టినా, అమావాస్య పుట్టినా, ఏ వారం పుట్టినా, ఏ రోజు పుట్టినా అద్భుతం. అమ్మాయే లక్ష్మీదేవి లాంటిదే. ఆడపిల్లకి మించినటువంటి ఆనందము లక్ష్మి ఇంకెవరు లేరన్న విషయాన్ని గుర్తించండి. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.